అందరికీ శుభమస్తు. మన తొమ్మండ్రు సౌందర్య లహరి ఈ కుటుంబంలో ఈ రోజు నుంచి మనం చక్కగా రామాయణం గురించి తెలుసుకుందాం. నేను మీ తొమ్మండ్రు గిరిజా శాంతకుమారి. రామాయణం అనేది వాల్మీకి విరచితమైనది, ఆది కావ్యంగా చెప్పబడుతోంది. ఈ ఆది కావ్యమైన రామాయణం విరచితల్లో అసలు ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయి, అసలు ఎన్ని సర్గలు ఉన్నాయి, దాని గురించి చక్కగా తెలుసుకుందాం. రామాయణంలోని సర్గల గురించి వాల్మీకి మహర్షి ఏమి చెప్పారు అంటే, 24,000 శ్లోకానాముక్తినా ఋషిః తథా సర్గ శతాన్ పంచ షట్కంఠాని తథోత్తరం. అంటే 24,000కి పైన శ్లోకాలు ఉన్నాయి అని చెప్తారు. అయితే ఈ 24,000 శ్లోకాలని మొత్తము 6 కాండలు, తర్వాత ఉత్తరకాండతో కలిపి 7 కాండలు, మొత్తము 647 సర్గలుగా చెప్పబడతారు. బాలకాండలో 77 సర్గలు, 2280 శ్లోకాల సంఖ్య. అయోధ్యకాండలో 119 సర్గలు, 4415 శ్లోకాలు. అరణ్యకాండలో 75 సర్గలు, 2732 శ్లోకాలు. మరి కిష్కింధకాండలో 67 సర్గలు, 2620 శ్లోకాలు. అందరికీ ఇష్టమైన సుందరకాండ, దానిలో 68 సర్గలు, 3006 శ్లోకాలు. ఇక యుద్ధకాండలో అయితే 131 శ్లోకాలు, 5990 శ్లోకాలు. ఇక చివరిదైన ఉత్తరకాండలో 110 సర్గలు, 3277 శ్లోకాలు. మొత్తము ఉత్తరకాండతో కూడా కలిపి 647 సర్గలైతే శ్లోకాలు 24,253 శ్లోకాలు. అయితే మొదటి సర్గలోని 6 కాండలలో 537 సర్గలైతే ఉత్తరకాండతో కలిపి 647 సర్గలు అవుతాయి. శ్లోకాలు 24,000 అని చెప్పిన త్రిష్టుపు జగత్తి ఛందస్సుల వల్ల 277 శ్లోకాలు అదనంగా వచ్చి చేరినాయన్నమాట. మరి ఒక్కొక్క సర్గలో శ్లోకాలు కూడా సమానంగా ఉండవు. ఒక్కొక్క శ్లోకానికి 32 అక్షరాలు ఉన్నాయి. మరి బాలకాండలో మొదటి సర్గలో 77 శ్లోకాలు ఉంటే, సుందరకాండలో 1వ సర్గలో 200 శ్లోకాలు ఉన్నాయి. యుద్ధకాండలో చూసుకుంటే 128వ సర్గలో కేవలం 8 శ్లోకాలే ఉన్నాయి. అంటే ఒక్కొక్క సర్గలో శ్లోకాల సంఖ్య 4 నుండి 200 వరకు పైనే మారుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క సర్గలో 4 శ్లోకాలే ఉంటే ఇంకొక సర్గలో 200 శ్లోకాలు పైనే కూడా మారుతుంది అని చెప్పి వాల్మీకి గారు నిర్ణయించారు. అయితే ఈ గాయత్రి మంత్రంలో మనకి 24 అక్షరాలు ఉంటే ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24,000 శ్లోకాలు రాశారు. అందుకే రామాయణం చదివితే గాయత్రి మంత్రం చదివిన ఫలితం వస్తుంది అంటారు. అసలు రామాయణం పుట్టడానికి వాల్మీకి మహర్షి నిషాద శ్లోకం అది చూడటం వలన, అంటే క్రౌంచ పక్షుల యొక్క జంటలని ఒక వేటగాడు దానిని వేటాడి చంపటము వలన అది విలవిలలాడుతూ కిందపడి 2 చనిపోవటం వలన అంత మహాకావ్యమై శోకమే శ్లోకమై 24,000 శ్లోకాలు ఉన్నవి. ఇలా 24,000 శ్లోకాలతో ఉన్న ఈ రామాయణాన్ని మనము రోజుకి చక్కగా ఒక సర్గతోటి తెలుసుకుందాము. మొట్టమొదటిగా గాయత్రి మంత్రముతో కూడిన శ్లోకాలు ఏమైతే ఉన్నాయో, ఒక్కొక్క మంత్రము అంటే గాయత్రి మంత్రములోని మొదటి అక్షరాలతో వచ్చే శ్లోకాలు 24. ఈ రోజుకి ఇది తెలుసుకుందాము. రేపటి నుంచి
వాటి గురించి ఆ అక్షరంతో కూడిన శ్లోకాలు, ఆ శ్లోకాలకి సంబంధించిన చక్కటి కథ వృత్తాంతముతోటి రేపటి నుంచి మీ ముందు ఉంటాను. శుభమస్తు అందరికీ.